వెల్కమ్ టు అను న్యూస్. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసిందండి. సో అందులో కొంతమంది హార్ష్గా ఉన్నా, కొంతమంది సాఫ్ట్గా ఉన్నా, మొత్తానికి మిక్సీ మసాలా వచ్చింది. కానీ మనం ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో అందరిని అబ్జర్వ్ చేస్తుంటే అందరికీ మాటకారితనమే. అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ డే 1 మన వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎందుకు అంత డిసప్పాయింట్ అయిపోయారు. అలాగే మన నామినేషన్స్ కి వచ్చేసరికి టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ వాళ్ళు అందరూ ఒకలా వేస్తే ఇతను ఒక్కరు ఒకలా వాళ్ళకి ఆపోజిట్ లో వేశాడు. ఎందుకలా వేశాడు దీన్ని డీకోడ్ చేస్తూ మనం నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. నేను చాలా జెన్యూన్ గా చెప్తున్నా. అసలు నేను కొన్ని పాయింట్స్ అయితే అందరికన్నా ముందే చెప్తున్నా. కానీ మన చిన్న ఛానల్ అవడం వల్ల నేను అందరి తర్వాత అందరూ చెప్పిన తర్వాత చెప్తున్నా. పెద్ద పెద్ద రివ్యూస్ చెప్పిన పాయింట్స్ నేను కూడా చెప్తున్నా. బట్ ఛానల్ చిన్నది అవ్వడం వల్ల బయటికి వెళ్ళట్లేదు, అక్కడే ఉండిపోతుంది. సో ఓకే, అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఎప్పుడైనా కూడా కామెంట్ చేయండి. వీడియోకి మీకు నచ్చితే, జెన్యున్గా నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నచ్చుతుంది, వింటారు. నచ్చితే నచ్చుతుంది, లేదు అంటే తర్వాత విషయం తర్వాత. సో అయితే డే 1 రాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బిగ్ బాస్ వాళ్ళందరూ ఇన్వైట్ చేశారు కదా, వాళ్ళకి రేషన్ షేర్ చేయమన్నారు. వాళ్ళు యాక్చువల్లీ 4 టాస్క్లు అన్నప్పుడు అందులో ఒకటి పాత వాళ్ళు గెలిస్తే 3 వీళ్ళు గెలిచారు కదా. సో ఆ పాత ఒక దాంట్లోనే రేషన్ హోల్డింగ్ వాళ్ళకి వచ్చింది అనమాట. సో అందుకని రేషన్ మీరు చూసుకుని ఇవ్వండి అని చెప్పారు అనమాట. బెట్స్ ఇచ్చేసారు. రేషన్ మాత్రం వాళ్ళు చూసుకొని మిగతాది ఇద్దామని చెప్పేసి అనుకున్నారు అనమాట. అక్కడ ఏంటో 2 పాయింట్స్. ఒకటి ఇవ్వకూడదు అనే రూలు, తర్వాత రేషన్ హోల్డింగ్ మనకు వచ్చినప్పుడు మనం లగ్జరియస్ లైఫ్ బ్రతకాలి కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని ఒకటి. ఇష్టం వచ్చిన టీచర్స్ బిగ్ బాస్ దగ్గర ఆల్రెడీ పెద్ద పెద్ద డిస్కషన్స్ అయ్యాయి కాబట్టి సో ఇది మాట లగ్జరియస్ లైఫ్ మనం అనిపించాలి కదా అనేది మాత్రం మెయిన్ ఉంది వాళ్ళకి. అయితే మినిమం పాలు ఇవ్వాల్సింది. పాలు 10 ప్యాకెట్లు ఉన్నా సరే ఇవ్వలేదట పాలు. సో అదైతే వాళ్ళు పాలు 1 ప్యాకెట్ అని ఇవ్వాల్సింది టీ పెట్టుకోవడానికన్నా. మార్నింగ్ కూడా చేసిన తర్వాత కూడా టీ లేదు వాళ్ళందరికీ. గంగవ్వకి అయితే మాత్రం అడిగా టీ ఇచ్చారట. సో అది కాకుండా అదొకటైతే ఇంకోటి ఏంటి, వీళ్ళు వీళ్ళంతటి వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవట్లేదు, కలుపుకోవట్లేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు మన వాళ్ళు. ఏంటి రాగానే 3 టాస్క్లు వాళ్ళకి గెలిచారు, 1 టాస్క్ మనం గెలిచారు అన్నది అక్కడ మాత్రం ఇగో హట్ అయ్యింది. వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ దట్టు కూడా గంగవ చేతిలో ఓడిపోవడం ఏంటి బాబు అని చెప్పి నిన్నే మొహాలు ఇలా పట్టుకున్నారు. సో అదొకటి మాట. దాంతో డల్ అయిపోయి కట్టి ఇటు వెళ్ళిపోయారు. సో దాని నుంచి బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది. దాని తర్వాత ఇగో, తర్వాత రేషన్ ఇలా ఉంటాయి కదా అన్ని. సో దాని తర్వాత వీళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదంటే వీళ్ళు బాగా హట్ అయిపోయారు అనమాట. మనం ఏదో మనం దోపిడీకి వచ్చినట్టు, దొంగతనానికి వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుకున్నారు. విషయం ఏంటంటే గంగవ్వ కూడా చాలా కోపం వచ్చింది. సో నామినేషన్స్ లో కూడా వేసింది ఇదే రీజన్ తో. తర్వాత నెక్స్ట్ ఎప్పుడు కూడా మనం ఈ బిగ్ బాస్ 8లోని ఏదైనా మిస్ అయ్యామంటే ఏంటంటే అది కామెడీ. ఎప్పుడైనా చిన్న కామెడీ చేస్తే అబ్బా కామెడీ అని చూస్తుంటాము ఇందులో. అలాంటిది ఈరోజు చూడండి, అవినాష్, రోహిణి, ఎవరు హరితేజ వాళ్ళందరూ ఆ గిన్నెలు కడగ సెక్షన్ అవినాష్కి వచ్చినప్పుడు చూడండి పాటలు పాడుకుంటూ తోం 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 తగ్గ తోం 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 అనుకుంటూ అసలు నిజంగా ఎంత లైవ్లీగా ఉంది అంటే అసలు ఫుల్ కామెడీ చేసుకుంటూ నవ్వించుకుంటూ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి మనకు నవ్వొస్తూ ఇలా ఇంత చక్కగా ఉంది వాతావరణం. సో అదైపోయిన తర్వాత దీని తర్వాత ఏంటి, నామినేషన్స్ అయ్యాయి కదా. నామినేషన్స్ మనం ఇందాక అనుకున్నట్టు అందరిది ఒక దారి అయితే మన టేస్టీ తేజాది ఒక దారి. ఫస్ట్ అందరిది ఏదారో చూద్దాం. అందరూ ఏం చేశారు అంటే అందరూ కూడా వేసిన నామినేషన్స్ లో అంటే ఈవెందో హరితేజ వేసింది. హరితేజ ఎవరెవరికి వేసింది, ఫస్ట్ హరితేజ యష్మికి ఇంకా పృథ్వీకి వేసింది. పృథ్వీకి ఇండివిజువాలిటీ లేదని చెప్పేసింది. యష్మికి ఏమొచ్చి మణికంటని టాంటింగ్ చేస్తున్నారు. గత ఒక మనిషి మీద టార్గెట్ పెట్టుకుంటే ఆ మనిషి మీద 3-4 వీక్స్ నుంచి వరుసగా అబ్బాయిగా నామినేషన్స్ వేసేస్తున్నావు అని చెప్పి తను చెప్పింది. తిను కూడా బాగానే ఓకే మాట్లాడింది. బాగానే మాట్లాడింది. పెట్టవలసిన పాయింట్స్ పెట్టింది. కొన్ని మర్చిపోయింది యాక్చువల్లీ హరితేజ. తర్వాత గౌతమ్ వేశాడు. యాక్చువల్లీ నేను గౌతమ్ నామినేషన్స్ లో అయితే గౌతమ్ చాలా గట్టిగా మాట్లాడతాడు అనుకున్నా. కానీ ఎందుకో ఇక్కడ కొంచెం సేఫ్ గేమ్ ఆడాడేమో. స్టార్టింగ్ లో ఎందుకు అబ్జర్వ్ చేద్దాం అంటే ఇంట్లో లోపలికి వచ్చిన తర్వాత తారుమారు తక్కడమారు అవుతుంది, ఎవరు ఫ్రెండ్ అవుతారు ఎవరు క్లోజ్ అవుతారు చూసుకుందాం అనుకున్నాడు. ఏంటో ప్రస్తుతానికి తను చూసిన దాన్ని నెమ్మదిగా పెట్టాడు అంతే. ఫస్ట్ గౌతమ్ ఎవరెవరికి వేసాడు, విష్ణుకి యష్మికి వేసాడు. విష్ణుప్రియ ఏంటంటే డైవర్ట్ అవుతుంది, అది తెలిసిందే కదా. పృథ్వీ విషయంలో స్టార్టింగ్ లో బాగా ఆడావు, మన పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళు అక్కడ పెట్టారు. యాక్చువల్ స్టార్టింగ్ బాగా ఆడావు, ఇప్పుడైతే బాగట్లేదు, డైవర్ట్ అయిపోతున్నావు అని చెప్పాడు తనకి.
యష్మి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే టాంటింగ్ చేస్తే మణికంఠని నువ్వు అది బొమ్మ విషయంలో సంథింగ్ ఏదో చూశాడు అని చెప్పేసి యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గౌతమ్ సరైన పాయింట్స్ పెట్టలేదు యష్మి దగ్గర. ఎందుకంటే ప్రోగ్రామ్ కూడా పూర్తిగా చూడలేనట్టుంది. ప్రోమో కటింగ్ చూసి మాట్లాడినట్టు నాకు అనిపించింది ఆ రోజు. మనం ఒక ప్రోమో కటింగ్ చూసి వేస్తావా నాకు వేస్తావా అన్నది కదా. సో ఆ ప్రోమో కటింగ్ని బట్టి వేసేసాడేమో అనిపిస్తుంది. క్లియర్ ప్రాపర్గా అయితే పెట్టలేదు. కొంచెం సేఫ్ గేమ్లోనే ఆడాడు. ఎక్స్పోజ్ అవ్వలేదు కంప్లీట్గా గౌతమ్. ఆ తర్వాత నయన పావని వేసింది. నయన పావని సీతకేసింది యాజ్ ఏ చీఫ్ కింద ఫెయిల్ అయ్యింది అని చెప్పి. అంటే తను సరైన డెసిషన్ తీసుకోలేకపోయింది, డల్గా ఉంది, అలా ఉండొద్దు అని చెప్పేసి చీఫ్ కింద వేసింది. తర్వాత విష్ణుప్రియకి వేసింది. విష్ణుప్రియ కూడా సేమ్ డల్ అవుతుంది అని చెప్పి వేసింది. ఆ తర్వాత మెహబూబ్ వచ్చాడు. మెహబూబ్ సీతకి యష్మికి వేశాడు. సీతకి ఏం చెప్పాడంటే చీఫ్ కింద, తర్వాత తను హాస్పిటాలిటీ తను సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు. మా అందరం మేము చెప్పాను కదా ఇంతకుముందే హట్ అయ్యారని చెప్పేసి. సో వాళ్ళకి ఏ రీజన్స్ చెప్పాలో తెలియక సో ఈ రీజన్స్ చెప్పారు, రిసీవ్ చేసుకోవటం సరిగ్గా లేరని చెప్పేసి వేసాడు. యష్మికి తనకి మధ్యలో మాత్రం మనకి ప్రోగ్రామ్ లో చూపించలేదు కానీ లైవ్ లో మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం డిస్కషన్ అయింది. మెహబూబ్ కొంచెం రేజ్ అయ్యాడు. వినిపించట్లేదా, నేను చెప్పింది విను, ముందు వినడం నేర్చుకో, సో నేను ఏం చెప్తున్నాను విను అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడాడు. వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం కొంచెం ఆర్గ్యుమెంట్ అయ్యింది. సో యష్మికి మణికంఠకి మధ్యలో మెహబూబ్కి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. ఇది కొంచెం వ్యాలిడ్గా మెహబూబ్ బాగా మాట్లాడాడు అని అనిపించింది అనమాట. మీరు ఎవరు మాట్లాడట్లేదు అన్న పాయింట్ని గట్టిగా పట్టుకున్నాడు. సో ఆట మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంటుంది, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో సంథింగ్ మంచిగా పాయింట్స్ తీసాడు, చక్కగా మాట్లాడాడు. యష్మి మెహబూబ్ మధ్య ఆర్గ్యుమెంట్ అయింది. ఇక్కడ కూడా చూడండి, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మణికంఠని ఎవరు టచ్ చేయలేదు. దీని తర్వాత మన టేస్టీ తేజ వచ్చాడు. టేస్టీ తేజ తర్వాత రోహిణి వేసింది. రోహిణి కూడా మణికంఠని టచ్ చేయదు. రోహిణి సీతతో సీత కాదు విష్ణుప్రియకి వేసింది రోహిణి. విష్ణుప్రియ తర్వాత యష్మికి వేసింది. తర్వాత ఎవరు అవినాష్ వేశాడు. తర్వాత గంగవ్వ వేసింది. గంగవ్వ కూడా అంతే, యష్మికి వేసింది, తర్వాత విష్ణుప్రియకి వేసింది. సో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా నాకు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని చెప్పి అవినాష్ కూడా అంతే పృథ్వీకి వేసాడు అనుకుంటా. పృథ్వీకి వేసాడు. పృథ్వీ తర్వాత ఇక్కడ అవినాష్ కూడా సరిగ్గా పాయింట్స్ పెట్టలేకపోయాడు. యాక్చువల్ నిజం చెప్పాలంటే అవినాష్ కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాడు అక్కడ. ఇక్కడ అంతా కలిపితే ఒక టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజ సీతకి వేసాడు, తర్వాత మణికంఠకి వేసాడు. ఇక్కడ చూడండి అందరి గారు ఒకటేది, టేస్టీ తేజ గారు ఒకటే అయింది. ఎందుకంటే నిజం చెప్పాలి అంటే వైల్డ్ కార్డ్ వాళ్ళందరూ ఏమనుకున్నారు, మణికంఠకి వేయొద్దు, ఎందుకంటే బయట సింపతి గెయిన్ అయ్యింది, మనం ఇప్పుడు మణికంఠకి వేస్తే మన మీద పడుతుంది అని చెప్పి వాళ్ళందరూ అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ టేస్టీ తేజ మణికంఠకి వేసి చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. యాక్చువల్ నిజం చెప్పాలంటే మణికంఠని కామప్ చేయాలి ఓకే, కానీ మణికంఠని ఎప్పుడైతే కామప్ చేసామో అట్ ద సేమ్ టైమ్ మణికంఠ ఏమనుకుంటాడు, బయటకు వెళ్ళినప్పుడు ఓహో బయట నా మీద చాలా ఎక్కువ ఉంది, అసలు నేను ఆడే ఆట చాలా బాగుంది అని అనుకుంటాడు. దానికి టేస్టీ తేజ నిజం చెప్పాలంటే అడ్డుకట్టేశాడు. ఇక్కడ ఫస్ట్ టేస్టీ తేజ నామినేషన్స్ ఎవరికి, సీతకి వేసాడు కదా. సీత దగ్గర మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడాడు టేస్టీ తేజ. ఏంటేంటి మాట్లాడాడు, సో ఇదేంటి చీఫ్ కింద ఉన్నప్పుడు నువ్వు లోపల అందరూ డిస్కషన్ చేసుకున్నప్పుడు మణికంఠని తీసేద్దాం అనుకుంటే నువ్వేమన్నావు, నేను సాక్రిఫైస్. నిజంగా ఇది మాత్రం నిజమే. ఆ టైం అంతా సీత తీసుకున్న డెసిషన్స్ ఏవి కూడా మేబీ ప్రెజర్ వల్ల అయ్యి ఉండొచ్చు, దేని వల్ల అయ్యి ఉండొచ్చు. సీత తీసుకున్న డెసిషన్స్ ఏమి బాగాలేదు ఆ టైంలో. నీవు డ్రాప్ అవుతానని చెప్పావు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక అన్ఫిట్ అనేసరికి నేను అన్ఫిట్ అలా అవుతాను అనుకుని మళ్ళీ మణికంఠని నువ్వు వేసేసావు. అలాగే నువ్వు యాజ్ ఏ చీఫ్ కింద ఏ డెసిషన్స్ బాగా తీసుకోలేదని చెప్పి తను వేశాడు. ఇక్కడ టేస్టీ తేజతో మాట్లాడడానికి సీత కూడా తేలిపోయింది. సీత కూడా మాట్లాడలేకపోయింది టేస్టీ తేజతో. అంత చక్కగా మాట్లాడాడు. డిఫెండ్ చేసుకోవడానికి అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడు, కానీ వాళ్ళు ఇచ్చిన పాయింట్ల నుంచి మళ్ళీ పాయింట్లు లాగేసరికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. సో అది జరిగిందన్నమాట. అలాగే మణికంఠ విషయంలో కూడా మణికంఠ ఫుడ్ విషయంలో కానీ అంటే మణికంఠకి నామినేషన్ చేసి కష్టాలు అందరికీ ఉంటాయి భయ్యా, నీ కష్టాలు చెప్పి మా బుర్రలు ఎందుకు తింటున్నావు అన్నట్టుగా చెప్పాడు. నిజం చెప్పి ఒకవేళ నువ్వు కష్టాలని చూపించి ఇంటెన్షన్గా ఆడితే మాత్రం నువ్వు చాలా మంచిగా మరి, లేదు అంటే మాత్రం అది మార్చుకోకపోతే నీకు చాలా డేంజర్ అని లాస్ట్లో చిన్న సజెషన్ ఇచ్చి మణికంఠ చేసిన గేమ్ ఇక్కడ ఓపెన్ చేశాడు అనమాట. ఇక్కడ ఏమైందంటే టేస్టీ తేజ వచ్చేసరికి నాకైతే ఏమనిపించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మణికంఠ పాయింట్ చెప్పనివ్వండి. మణికంఠ గురించి ఏం చెప్పాడు, పృథ్వీ ఫుడ్ వద్దన్నాడు. పృథ్వీ ఫుడ్ తెస్తున్నప్పుడు
పృథ్వీ ఏమన్నాడు మణికంఠతో, నాకు ఏ ఫుడ్ వద్దు, నాకు ఆపోజిట్లో ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తే నాకు నో ప్రాబ్లం అని చెప్పాడంట. సో అలా చెప్పినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు పృథ్వీ ఫుడ్ వద్దన్నప్పుడు యష్మి ఫుడ్ వచ్చినప్పుడు యష్మికి ఫుడ్ ఇచ్చేవచ్చు కదా. కానీ అక్కడ పృథ్వీ సెంటిమెంట్ వాడి మళ్ళీ ఫుడ్ ఎందుకు తీసుకుని వచ్చి పృథ్వీకి ఇచ్చావు, యష్మికి ఇస్తే అక్కడ అయిపోతుంది కదా. సో ఇది మాట. నువ్వు లేదు అంటే డైరెక్ట్ గా యష్మికి నాకు ఇవ్వడం ఇష్టం లేదు బిగ్ బాస్, అందుకనే నేను పృథ్వీకి ఇచ్చేస్తున్నానని చెప్పొచ్చు కదా. ఇలా మణికంఠ ఆలోచన విధానాన్ని ఎక్స్పోజ్ చేసిన విధానానికి టేస్టీ తేజాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నిజంగా అసలు మాట్లాడలేకపోయాడు మణికంఠ. ఆహా అది కాదు ఇది కాదు అని ఏవో రీజన్స్ చెప్పారు కానీ సరిగ్గా మాట్లాడలేకపోయాడు. సో అది టేస్టీ తేజ ఎక్స్పోజ్ చేస్తున్నాడు జనాల్ని. సీతని అలాగే ఎక్స్పోజ్ చేశాడు. నీకు క్లారిటీ లేదు, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు. సీత దగ్గర మాట్లాడలేవు. ఇక్కడ మణికంఠ దగ్గర కూడా అదే చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని తన మాటకారితనంతో చాలా చక్కగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఈ విధంగా చేస్తే మణికంఠ ఆట ఇంక సాగదు నిజంగా. సో అంత బాగా ఆడాడు అనమాట. ఇక్కడ వాళ్ళందరూ తనకన్నా ముందు ఒక 4-5 మణికంఠకి వేయకపోయేసరికి తను వెళ్ళి మణికంఠకి వేసేసాడు. అయిపోయిందా? అయిపోయిన తర్వాత టేస్టీ తేజ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ ఎవరు ప్రేరణ యష్మి సంతోషపడిపోయి గెంతులేసేస్తున్నారు. టేస్టీ తేజ దగ్గరికి వెళ్ళిపోయారు, గెంతుకుంటూ అబ్బాయి ఎంత మంచి పని చేశారు, ఎవరో వెయ్యరేమో అనుకున్నాము, మనకంటే బయట సింపతి చాలా ఎక్కువ ఉంది కదా, ఎవరు వేయరేమో అనుకు మీరు చాలా బాగా చేశారు, మాకు చాలా హ్యాపీగా ఉంది అని అనమాట. వెంటనే వాళ్ళని కూడా ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, నా నామినేషన్ నేను వేసుకున్నాను, ఆ అబ్బాయి నామినేషన్ వేస్తే మీరు ఎందుకు డాన్స్ చేస్తున్నారు, సో ఇదే మీరు చేస్తున్న ఓవర్, ఇదే బయటకు వెళ్తుంది, దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి అన్నాడు. ఇద్దరికి నోట మాట రాలేదు. ఓహో ఇక్కడ తప్పు చేస్తున్నామా మేము అనుకున్నారు, ఏంటో ఓహో ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోయారు. సో అది టేస్టీ తేజ నిజంగా బుర్ర చాలా పెద్దదబ్బా. చాలా చక్కగా మాట్లాడతాడు, చాలా చక్కగా డిఫెండ్ చేస్తాడు, అవతల వాళ్ళని చాలా చక్కగా ఎక్స్పోజ్ చేస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. సో ఈ విధంగా అయితే నాకు టేస్టీ తేజ ఆట ఇక్కడైతే చాలా బాగా అవుతుంది, అడగలుగుతాడు అని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో. దీని తర్వాత నామినేషన్స్ మాత్రం ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది కదా. దీని తర్వాత రోహిణి వేసేసింది, అవినాష్ వేసేసాడు, గంగమ్మకుతో అయిపోయింది. దాని తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత అవతల టీం నుంచి యువతల టీం వాళ్ళని కూడా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ ఇద్దరిలోని నామినేషన్స్ ఉంటారని చెప్పారన్నమాట. అందులోని మెహబూబ్ని గంగవ్వని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది రేపు మన ఎపిసోడ్లో వస్తుంది. దాని గురించి రేపు డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మొత్తానికి రాయల్ క్లాన్ వాళ్ళు మాత్రం రాయల్గా ఉన్నారు, చాలా చక్కగా. అంటే ప్రస్తుతం ఫస్ట్ డే సెకండ్ డే కదా, ఇంకా కొంచెం చూస్తుంటే తెలుస్తుంది. కానీ ఇక్కడ వరకు అయితే మాత్రం బాగా ఆడుతున్నారు, మాటకారితనం బాగుంది. అవినాష్ కొంచెం డల్గా కనిపిస్తున్నారు, చూద్దాం మరి. సో ఇది అండి నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బాయ్ బాయ్.